ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభాభివందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సర్వాధికారి అయిన దేవుడు మన యేసు ప్రభు అనే అంశాన్ని మనము వివరించుకుందాం. మరి వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా మహిమ శరీరము దాల్చి శిష్యులకు ప్రత్యక్షమయ్యి వారికి కనబడి వారికి చెప్తున్న విషయం ఇది. ఏమని చెప్తున్నారు అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. యేసుక్రీస్తుకి ఎటువంటి అధికారం ఇవ్వబడిందంటే సగం అధికారం కాదు, కొంత కాదు, పరిమితి లేని అధికారము. పైన పరలోకమందును, కింద భూమి యందును, భూమి కింద పాతాళలోకమందు కూడా దేవుడు అధికారం ఇచ్చినట్లుగా యేసుక్రీస్తుకి మనం ఇక్కడ చూడొచ్చు. అందుకే అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. సర్వాధికారైన దేవుడు అండి మన యేసుక్రీస్తు. గొప్ప దేవుడు. ప్రతి దాని మీద ఆయన అధికారం ఉంది. మనుషుల మీద అధికారం ఉంది. పరలోకంలో దేవుని దూతల మీద అధికారం ఉంది. పాతాళంలో ఉన్న వారి మీద అధికారం ఉంది. పరదేశంలో ఉన్న వారి మీద అధికారం ఉంది. సమస్త సృష్టి మీద అధికారంగా ఆయన పొంది ఉన్నాడు, అధికారం పొంది ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. ఈ దేవుని గురించి ఒక 7 విషయాలు త్వరగా క్లుప్తంగా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వేటి మీద అధికారం ఉందో క్లుప్తంగా చూద్దాం వాక్యానుసారంగా. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 26, 27 చదువుకుందామండి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమయ్యెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో యేసయ్య శిష్యులు యేసు ప్రభు కలిసి ఒక చిన్న దోణి మీద, పడవ మీద బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అవతల పక్క వెళ్ళాలని ప్రయాణం వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఆ యొక్క సముద్రం పైన పెద్ద పెద్ద తుఫాను అలలు వచ్చాయి. అలలు కొడుతున్నప్పుడు శిష్యులందరూ కూడా గజ 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 వణిగిపోతూ ఉన్నారు. ఇంకా ప్రాణాలతో బ్రతికి బయటపడతామా అన్నంత టెన్షన్తో మరి భయపడుతున్నప్పుడు యేసుక్రీస్తు లేచారు. లేచి వాళ్ళ భయాన్ని చూసి, వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఏమంటున్నారు? గాలిని సముద్రాన్ని గద్దించాడు. గద్దించగానే మిక్కిలి నిమ్మడమైపోయిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సృష్టి మీద అధికారం గలవాడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. సముద్రము కానీ, గాలి కానీ, తుఫాను కానీ, వీటన్నిటి మీద కూడా యేసుక్రీస్తుకు అధికారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, యేసయ్య గద్దించగానే ఓ సముద్రమా తుఫాను ఆగిపో అని అనగానే ఏమైంది అంటే మిక్కిలి నిమ్మలమైపోయిందంట. అది చూసినటువంటి ఆ శిష్యులు ఏమంటున్నారంటే, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నాయి అని చెప్పి ఒకరికొకరు చెప్పుకున్నారంటే అండి. యేసుక్రీస్తు గురించి ప్రారంభ దినాల్లో శిష్యులకి అర్థం కాలేదు. ఈయన సర్వాధికారి అయిన దేవుడని తెలుసుకోవటం ఆలస్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ తుఫాన్ లాంటి అలజడులు, కంగారులు, వ్యాధులు, కష్టాలు, కడగండ్లు నీ జీవితంలో కూడా కొట్టుమిట్టాడుతున్నట్లయితే
నువ్వు యేసు ప్రభు వారు ఉన్నారని, నీకు సహాయం చేస్తారని, ఆయన సర్వ సృష్టి మీద అధికారం గలవాడని, ఆనాడు తుఫాను గద్దించిన దేవుడు, పొంగుచున్న సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవుడు నిన్ను కూడా బాగు చేసి స్వస్థపరుస్తాడని, నీకు సహాయం చేస్తారని ఈ సమయంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరొక విషయం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 34 వచనం మనం చదువుకుందాం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగిండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచాడు. నానావిధ రోగాలంట ఎలా వచ్చినవి అని చూసినట్లయితే ఇక్కడ ఆ రోగములు దయ్యాలు పెట్టినాయి అంట. అనేకమైనటువంటి దయ్యములను వెళ్ళగొట్టాడంటండి. ఆ రోగాలు మరి బారిన పడినటువంటి విశ్వాసుల ఆ యొక్క ప్రజలలో ఆ దయ్యాలు ఉండి ఆ రోగాలను పెట్టి భయంకరంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, సమస్యలకు గురి చేస్తున్నప్పుడు, చిక్కులకు గురి చేస్తున్నప్పుడు, హాస్పిటల్ పాలు చేస్తున్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఆ బాధలన్నీ చూసి యేసుప్రభు వారు ఏం చేశారు అంటే మరి నానావిధ రోగముల పీడిమడి అనేకులను బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అనేక దయ్యాలని కూడా వాళ్ళలో ఉన్నవి ఎల్లగొట్టాడు. ఇవాళ దయ్యాలు రోగముల రూపంలో పెడుతూ ఉన్నాయి. ఒక మనిషిని జబ్బు రూపంలో పెట్టేసి ఆ మనిషిని కృంగజేసి బలహీనపరిచి లాస్ట్కి చంపే పరిస్థితి కూడా తీసుకొస్తూ ఉన్నాయి ఆ దయ్యాలు, ఆ శక్తులు, ఆ సాతాను సమూహము. ఆనాడు యోబుని పీడించినటువంటి దుష్ట శక్తులు దేవుడు ఏం చెప్పాడు అంటే అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు హాని చేయడానికి వీల్లేదని ఆజ్ఞాపించినాడు. దేవుని బిడ్డలారా, యోబు తర్వాత జయం పొందాడు దుశ్శక్తుల మీద, అనారోగ్యం పెట్టినప్పుడు సైతాన్ మీద. ఇక్కడ కూడా యేసుప్రభు వారు అనేక రోగములతో ఉన్నవారిని స్వస్థపరిచినట్లుగా మనకు వాక్యములో చదివిస్తూ ఉంది. అలాగనే ప్రియనరా, ఆ దయ్యాలు వెలగొట్టాడు. ఎందుకనంటే అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. వాక్కునిచ్చి మాట్లాడటానికి యేసయ్య అవకాశం ఇవ్వకోకుండా వాటిని వాళ్ళ నుంచి తీసివేసేసాడు, దూరపరిచేసాడు, వాటిని బంధించాడు యేసుప్రభు వారు. ఈ విషయం. రెండో విషయం, దయ్యాల మీద అధికారం గల యేసుక్రీస్తు, సర్వ సృష్టి మీద అధికారం గల యేసుక్రీస్తు. మరొక విషయం చూసినట్లయితే 1వ అధ్యాయం 34 వచనంలో మార్కు సువార్తలోనే ఏమని ఉందంటే మరి రోగముల మీద అధికారం గలవాడు, ప్రతి రోగమును కూడా యేసయ్య స్వస్థపరుచు వచ్చాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, నీవు అనారోగ్యముగా ఉండి హాస్పిటల్ పాలైపోయి అనేక విధాలుగా బాధ పడుతున్నట్లయితే యేసయ్య నిన్ను స్వస్థపరిచే దేవుడని, నీకు సహాయం చేసే దేవుడని, నిన్ను విడిపించి నడిపించి బలపరిచి విడుదలనిచ్చే దేవుడని నేను ఈ సమయంలో మనం చేస్తున్నాను. మూడో విషయం వచ్చినట్లయితే రోగముల మీద అధికారం గలవాడు, సమస్త రోగముల నుంచి విడిపించి స్వస్థపరిచేటట్లుగా ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం 34 వచనంలో దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది. అలాగనని దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంది. ప్రతి విధ రోగములను దేవుడు విడిపిస్తూ వచ్చాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు, నయం చేస్తూ వచ్చాడు. ఇది మూడో విషయం. ఇక నాలుగో విషయం వచ్చినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం కూడా మనం పరిశీలన చేసినట్లయితే చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక పక్షవాయువు గలవాడు ఉన్నాడు. అతడు మరి భయంకరంగా అనేక సంవత్సరాల నుంచి ఆ పక్షవాయువు రోగముతో, అనారోగ్యముతో మంచం మీద ఉండి అతను బాధపడుతున్న దినాలవి. ఒకరోజు యేసుక్రీస్తు ఒక ఇంటిలో మరి కూడిక పెట్టినప్పుడు, ఇంటిలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక నలుగురు మనుషులు అతన్ని మోసుకుని వచ్చి మరి లోపలికి వెళదామంటే ఏమాత్రం కూడా ప్లేస్ లేనందువల్ల, ఖాళీ లేనందువల్ల
మరి ఆ మనుషులు ఇంటి పైకి ఎక్కి ఆ పెంకులు తీసి వాసాలు కోసి పరుపుతో సహా అతను దింపుతున్నప్పుడు మరి వారి విశ్వాసము చూసి, ఆ దింపే వారి యొక్క విశ్వాసం చూసి యేసయ్య అంటూ ఉన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నాలుగో విషయం మీకు చెప్పే విషయం ఏంటంటే, పాపములు క్షమించటానికి అధికారం కలిగిన దేవుడండి. ఈ దినాలలో నీవు ఏ పాపములో ఉన్నావో, ఎటువంటి అతిక్రమంలో ఉన్నావో, పాపములు చేసి పండిపోయి ఉన్నావో నాకు తెలియదు, కానీ యేసు స్వామి అంటున్నాడు, పాపములు క్షమించడానికి నేను శక్తి గల దేవుణ్ణి, రా నా దగ్గరికి, మీ పాపములు రక్తములు ఎర్రగా ఉన్నను అవి నేను హిమము కంటే తెల్లగా చేస్తాను అని దేవుడు వాక్యంలో చలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములు క్షమించడానికి అధికారం గల దేవుడు, రోగముల నుంచి విడిపిస్తానికి అధికారం గల దేవుడు, దయ్యముల నుంచి విడిపిస్తానికి అధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడుగా మనం ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాం 4 విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపాలు పోవాలంటే నువ్వు ఎక్కడెక్కడికో తిరిగితే, ఎక్కడెక్కడికో వెళితే పాపములకు ఏ మెడిసిన్ లేదు, ఈ భూలోకములో ఎక్కడా కూడా మార్గము లేదు. పాపము నుంచి బయటపడాలంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తుందని వాక్యం చదివిస్తూ ఉంది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో. నీ జీవితంలో పాపము నుంచి బయటపడాలనుకుంటే, పాపము నుంచి విడిపించబడాలంటే, తప్పించబడాలంటే, నీ పాపాలు క్షమించబడాలి అంటే, ఈ భూలోకంలో నువ్వు ఏ యాత్ర చేసినా, ఎటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా పాపాలు పోవు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే, యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక, పవిత్రుడు కనుక, నిష్కల్మషుడు కనుక ఆయన ఒక్కడే పాపములు క్షమించడానికి సర్వశక్తిమంతుడు, అధికారం పొందినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపాలకి పరిష్కారం యేసుక్రీస్తే. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీవు నీతిమంతురాలుగా యేసుక్రీస్తు చేస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడని నేను మనవి చేస్తున్నాను. ఇది 4వ విషయంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇంకపోతే దేవుని వాక్యం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం అండి. 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఆయన పరలోకమునకు వెళ్ళి యేసుక్రీస్తు దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను, చూసారా, అధికారం పొందాడంటండి. దూతలందరి మీద, సర్వశక్తుల మీద కూడా యేసయ్య అధికారి. కాబట్టి ఈ భూలోకంలో నీకు ఎటువంటి అధికారం ఉన్నా లేకపోయినా మన యేసయ్య మరి ఆ పరలోకంలో దూతల మీద అధికారం గలవాడు, శక్తుల మీద అధికారం గలవాడు. కాబట్టి ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను బలపరిచి నిన్ను విడిపిస్తాడని మనవి చేస్తున్నాను. దూతలందరి మీద అధికారం గలవాడు. ఈ భూలోకంలో చిన్న చిన్న పదవులు ఉంటే, చిన్న చిన్న అధికారాలు ఉంటే చాలా విర్రవీగుతూ ఉంటారు మనుష్యులు. కొంతమంది లోబడరు, లెక్క చేయరు. కానీ యేసయ్య సర్వాధికారి అండి. పరలోకంలో శక్తుల మీద, దూతల మీద అధికారం పొందిన దేవుడు. ఆయన సెలవిస్తే ఏదైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా జరగాల్సిందే. శక్తుల మీద అధికారం గలవాడు, అధికారం పొందినవాడు. కాబట్టి ఈ విషయం 5వ విషయంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇక 6వ విషయానికి వచ్చినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా చూస్తూ ఉన్నాం మనం. ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకుంటానికి అధికారం గలవాడు. ప్రభువారు అన్నారు, నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉన్నది, తిరిగి తీసుకుంటానికి కూడా నాకు అధికారం కలదని మరి యోహాను సువార్తలో రాస్తూ ఉన్నాడు. ప్రపంచ మనుషులందరి కొరకు యేసుక్రీస్తు పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి తన విలువైన ప్రాణాన్ని పెట్టారండి. ప్రాణాన్ని పెట్టుటకు తిరిగి తీసుకుంటా కూడా అధికారం గలవాడు. ఈ భూలోకంలో చాలామంది ప్రాణం పోగొట్టుకోవటం అయితే చేతవుతుంది, కానీ తిరిగి తీసుకోవటానికి
ఎవరికి అధికారం లేకుండా ఉంది, శక్తి సరిపోవట్లేదు. చాలామంది ప్రాణం తీసేస్తున్నారు, కానీ తిరిగి ఆ ప్రాణాన్ని పోయటానికి సామర్థ్యం సరిపోవటం లేదు ఎవరికి కూడా. కానీ యేసయ్య అంటున్నాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకుంటానికి అధికారం ఉంది ఆయన. కాబట్టి నీ జీవితంలో నీ ప్రాణాన్ని కాపాడటానికి శక్తిమంతుడు ఆయన. ఈ లోకయాత్ర అయిన తర్వాత నీ ప్రాణాన్ని లేక నీ ఆత్మను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానికి అధికారం గలవాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఇది 6వ విషయంగా మీకు నేను తెలియజేస్తున్నాను. నెంబర్ 1, సృష్టి మీద అధికారం గలవాడు. 2వది, సమస్త దయ్యాలు భూతాల మీద అధికారం గలవాడు. 3వది, రోగుల మీద రోగాలు తీసివేయడానికి అధికారం గలవాడు. 4వది, పాపములు క్షమించడానికి అధికారం గలవాడు. 5వది, దూతల మీద అధికారుల మీద సమస్త శక్తుల మీద అధికారం గలవాడు. 6వది, ఆయన ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి తీసుకుంటానికి అధికారం గలవాడు. నీ జీవితంలో నీ ప్రాణాన్ని కాపాడాలంటే యేసయ్యకే సాధ్యం. నీ ఆత్మని రక్షించాలి అంటే యేసయ్యకే సాధ్యం. ఎందుకనంటే నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మనుషులందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి సమాధిలో 3 రోజుల నుండి 3 రోజులు తిరిగి లేచాడు ఆయన. ఆయన జయశాలి, మృత్యుంజయుడు. కాబట్టి నువ్వు ఆయన నమ్ముకుంటే నీ ప్రాణాన్ని ఆయనే కాపాడుతాడు. ఈ లోకంలో ఎవరో కాపాడలేరండి, ఎవరికి శక్తి సరిపోదు. కారణం ఏంటంటే ప్రపంచ మనుషులందరూ కూడా చనిపోయి సమాధిలో ఉన్నారు, ఖాళీ బూడిదైపోయారు. ఏ ఒక్కళ్ళు కూడా బ్రతికిన దాఖలాలు లేవు. యేసయ్య ఒక్కడే సమాధి ఖాళీగా ఉంది, ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. పునరుద్ధరణని క్రీస్తు ఆయన. అందుకే మేము ఆయన్ని నమ్ముకొని ఉన్నాం, ఆయన సేవిస్తూ ఉన్నాం, ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు ప్రపంచంలో ఎక్కడ మనకు కనబడరు. ఇక లాస్ట్కి చివరిగా 7వ విషయం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, తీర్పు తీర్చుటకు అధికారం గలవాడు. యేసయ్య ఒక్కడే తీర్పరి, ఇంకెవరో కూడా తీర్పు తీర్చడానికి అధికారం పొందలేదు. ఆయన తీర్పు తీర్చడానికి నీకు మీద అధికారం గలవాడు, ప్రపంచం మీద అధికారం గలవాడు. రేపొద్దున నీవు, నేను, మనం చేసిన ప్రతి క్రియలన్నీ కూడా ఆయన ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. నువ్వు చేసిన ప్రతి పనికి తీర్పు ఉంది. ఆ తీర్పులో నీవు నిందారహితుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. యేసయ్య నిన్ను క్వశ్చనించే విధంగా కాకుండా బలానమ్మకమైన మంచి దాసునటువంటి పిలిపించుకునే స్థితిలో నువ్వు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు నమ్మిన వారు దేవుని బిడ్డలారా తీర్పులోనికి రాక మరణము నుంచి జీవను దాటి ఉన్నారని యోహాను సువార్తలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు తీర్చడానికి అధికారం గలవాడు. 7 విషయాలు మీతో పంచుకుంటూ వచ్చాను. ఇక చివరిగా దేవుని వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, మరి ఆయన ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారంలో ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను కాపాడతాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ యొక్క త్రోవలను సరళం చేస్తాడండి. ఎందుకంటే ఆయన అధికారం గలవాడు, సర్వాధికారైన దేవుడండి. నీ త్రోవలను సరళం చేస్తాడు, అంతేగాని నిన్ను దీవులతో నింపుతాడు, నిన్ను ఆయన ప్రభావంతో నింపుతాడు, నిన్ను ఆయన మహిమతో నింపుతాడు. అంతేకాదు ఈ లోకయాత్ర అయిన తర్వాత పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, వివరించిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. 7 విషయాలు ప్రభువా బిడ్డలందరి హృదయాలు ముద్రించబడతా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ఈ యొక్క వీడియోని వీక్షించండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు.